హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ మన ఆరోగ్యాన్ని బాగు చేసే బచ్చలి కూరతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో, అది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఫామ్లో 2 రకాల బచ్చలి కూర చెట్లున్నాయి. ఒకటి సిలోన్ బచ్చలి, ఒకటి మన బచ్చలి. ఇవాళ నేను మన బచ్చలితో పచ్చడి తయారు చేయబోతున్నా. ఈ బచ్చల కూర తినడం వల్ల విటమిన్ ఏ, సి, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రక్తహీనతని తగ్గిస్తుంది, వృద్ధాప్య ఛాయలను నివారిస్తుంది, చర్మ సమస్యలను, గుండె వ్యాధులను నివారిస్తుంది, రొమ్ము క్యాన్సర్, అల్జిమార్స్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. పోలెట్ ఎక్కువగా ఉండడం వల్ల గర్భధారణ సమయంలో శిశువుకి ఎలాంటి లోపాలు రాకుండా నివారిస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది, కిడ్నీ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు బచ్చలి కూరకి కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ధనాలు, 1 స్పూను జీలకర్ర, ఒక 5-6 మెంతి గింజలు, 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 10-15 ఎండుమిరపకాయలు. ఇవి పోపు దినుసులు, 2 రెమ్మలు కరివేపాకు. నేను ఈ పచ్చడి చేయడానికి ఒక 1/2 కిలో బచ్చలి ఆకు తెంపానండి, మన ఫామ్లోదే ఇది. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని దీనికి కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాలిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి గోలివ్వాలి. ఇవి గోలినవి, ఇవి మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం. ఇవి కూడా గోలినవి పక్క తీసుకుందాం. ఆ దినుసులు ఈ ఎండుమిరపకాయలలో వేసుకోవాలి. ఇప్పుడు మనం మంచిగా కడిగి పెట్టుకున్న బచ్చలి కూరని ఉడకబెట్టుకుందాం. చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చిందో. ఒక్క ఆకు ఎంత పెద్ద ఉంది, ఎంత పెద్ద సైజులో ఉంది చూడండి. ఈ ఆకు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఏ ఆకుకూర అయినా కూడా ముదిరిన ఆకులోనే మంచి ఎక్కువ పోషక విలువలు ఉంటాయండి. లేత ఆకులో అంత ఎక్కువ ఉండవు. చూసారా, ఇలా మగ్గబెట్టుకోవాలి ఆకంతా. ఎంత 1/2 కిలో ఆకు ఎంత అయింది చూడండి, ఒక అర్ధపావు అంత అయింది కదా. ఇప్పుడు మనం ఈ మిరపకాయలలో ఈ ఎల్లిపాయలు వేసుకోవాలి. మనం ఏ పచ్చళ్ళలోనైనా కూడా దొడ్డుపు వేస్తే తొందరగా మెత్తగా అవుతుంది, మళ్ళీ కొంచెం టేస్ట్ కూడా వస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో ఈ ఉడికించిన బచ్చలి ఆకుని అందులో వేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది వేసుకుందాం. మెత్తగా అయిపోయింది చూసారా, ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ ముక్కుడు పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. పోపుకి ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ఈ పోపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎల్లిపాయలు వేసుకోవాలి, 2 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. దీన్ని కొంచెం కలిపి దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో నూరి పెట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి. ఈ పచ్చడి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి పొయ్యి మీదనే. దీన్ని వెనకట మన పాతకాలం మన పెద్దవాళ్ళు బచ్చలి కూర బండ పచ్చడి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు బండ పచ్చడి ఎవరు నూరుతున్నారు? ఎవరో ఒకరు 100కి 10 మంది నూరుతున్నారు కదా. ఇప్పుడు మిక్సీలు వచ్చేసరికి మనం బచ్చలి కూర మిక్సీ పచ్చడి అనుకుందాం. బండ పచ్చడి నూరుకొని వాళ్ళు బక్కగా ఉండేవారు, కానీ మనం మిక్సీలో వేసి మనం బండలాగా తయారవుతున్నాం. కానీ వెనకటి రోజులే మంచివి కదా, మళ్ళీ తిరిగి రావు కదా వెనకటి రోజులు.
ఏమంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రెడీ అండి. వెనకటి బచ్చలి కూర బండ పచ్చడి, ఇప్పటి బచ్చలి కూర మిక్సీ పచ్చడి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. రెడీ అయిపోయింది బచ్చలి కూర మిక్సీ పచ్చడి. చూసారా ఎంత అందంగా ఉందో కదా? అంతే ఆరోగ్యం, అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. ఇదండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న బచ్చలి కూర పచ్చడి. మీరు చేసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మన ఇంట్లో సులువుగా పెరిగి సులువుగా దొరికే ఈ బచ్చలి కూర ఆకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కూడా తెలిసింది కదా. ఇప్పుడు లేట్ ఎందుకండి, మీరు కూడా ఇలాగే చేసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఏమంటారు ఫ్రెండ్స్? చెప్పండి. మన ఆరోగ్యం మన చేతుల్లో.